కృష్ణా జిల్లా గన్నవరంలో ఎయిర్పోర్టు భూములు, ఇళ్ల స్థలాలు కోల్పోయిన రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు. సిఆర్డీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 2015లో సీఎం చంద్రబాబుపై నమ్మకంతో 900 ఎకరాలు ఇచ్చామని 10 సంవత్సరాలు గడిచినా ఎయిర్పోర్టు నిర్వాసితులకు న్యాయం జరగలేదని రైతులు మండిపడ్డారు. కలెక్టర్, ఆర్డీఓతో సహా ఎవరూ తమ సమస్యలపై స్పందించడం లేదని ఆరోపించారు. ఆర్ఆర్ ప్యాకేజీలో ఇస్తామన్న 9 లక్షలు అందలేదని, ఇళ్లు ఇచ్చే వరకు కూడా అద్దె ఇస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. భూములు ఖాళీగా ఉండడంతో పిచ్చి మొక్కలు పెరిగి పాములు సంచరిస్తున్న స్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యానికి ధన్యవాదాలు. నేను గన్నవరం ఎయిర్పోర్టు భూములు ఇచ్చిన రైతుని. 2015లో మేము భూములు ఇచ్చాం. ఇది 2025. ఇంతవరకు రైతులకు కౌళ్లు పూర్తిగా చెల్లించలేదు. ఎన్నిసార్లు సిఆర్డీ ఆఫీస్కి వెళ్ళినా, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా టైంపాస్ మాటలే కానీ కలెక్టర్ కూడా టైంపాస్ మాటలు చెప్తాంటే ఇంకా మా గోడు ఇదే నాథుడెవడని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము కళ్ళు తెరిచి రైతుల సమస్యలు పూర్తిగా కౌళ్ళు పూర్తిగా వేయాలి. ఆర్ఆర్ ప్యాకేజీ ఇళ్ళ సమస్యలు కూడా తీర్చాలి. ఇక ఒక్కొక్క ఇంటికి 9 లక్షలు ఇస్తానన్నారు. అంత మట్టుకు ఏమీ లేదు. పిచ్చి మొక్కలు పెరిగిపోతున్నాయి. విమానాశ్రయం విస్తరణ కోసం భూములు అడిగినప్పుడు మేమందరం ధర్నాలు చేసి భూములు ఇవ్వమని రోడ్లకు అడ్డంగా పడుకుని ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు అన్నీ ముట్టడి చేసిన సమయంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వంశీ గారు హైదరాబాద్ మమ్మల్ని బస్సు పెట్టుకుని తీసుకెళ్లారు. అప్పుడు నేను ఒక్కదాన్ని మహిళగా వెళ్ళినప్పుడు ఆయన ఎవరైతే వస్తారో ఇక్కడ రమ్మంటే నేను ఒక్కదాన్ని, వంశీ గారు, నాదేళ్ల మురళి గారు, ముగ్గురిని ఎలవ్ చేశారు రమ్మని. అప్పుడు ఆయన చెప్పిన మాటలు, జరీ ప్యాకేజీ మీకు ఇస్తాము, అమరావతి వాళ్ళకి ఎట్టా ఇస్తే మీకు అట్టా ఇస్తాము. మరి ఇళ్ళు స్థలాలు పోయిన వాళ్ళకేమో ఇళ్ళు పోతే మగపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, 3 కొడుకులు ఉంటే 3కి, తల్లిదండ్రికి 2 కొడుకులు ఉంటే 2కి, తల్లిదండ్రికి ఫ్లాట్లు ఇస్తామని నచ్చజెప్పి 3 సెంట్లు పోయినా 5 సెంట్లు, 5 సెంట్లు పోయినా 5 సెంట్లు ఇస్తామని చెప్పి దమ్మబలికి ఆ రోజున మేము అందరం ఊళ్ళో తిరిగి అర్జునవాడ దళితుల దగ్గరికి అందరికీ తిరిగి వాళ్ళందరికీ నచ్చజెప్పి మీకు ఇళ్ళు ఇట్టా వస్తాయి, తప్పకుండా న్యాయం జరుగుతుంది మీకు అని నచ్చజెప్పి 76వ దినోత్సవం దీన్ని పురస్కరించుకొని మన భారత రాజ్యాంగంలో దళితులు ఇప్పటికి కూడా అడుక్కు తింటున్నారంటే అది నిజంగా 76 సంవత్సరాల స్వాతంత్ర సమరయోధంలో ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. గన్నవరం ఎయిర్పోర్టు ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి, సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి న్యాయం చేయలేకపోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా గన్నవరం నిర్వాసితులకి, ఎయిర్పోర్ట్ నిర్వాసితులకి, రైతులకు కానీ, ఫ్లాట్ ఓనర్స్కి కానీ, దళితులకు కానీ ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒక ఎయిర్పోర్ట్ నిర్వాసితులతో స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు యార్లగడ్డ వెంకటరావు గారు కొంచెం చొరవ తీసుకుని ఇప్పటికీ 1.5 సంవత్సరం అంటే సుమారుగా 18 నెలలు అయింది మా కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ నిర్వాసితులతో ఒక్క మీటింగ్ కూడా కండక్ట్ చేసిన పాపం లేదు. వాళ్ళ సమస్యలు పరిష్కరించిన పాపం లేదు. ముఖ్యంగా మా దళితులు ఆర్ఆర్ ప్యాకేజీకి వాళ్ళ సర్వస్వం ఇచ్చారు. విషయంలో మేము మాట్లాడుతున్నామండి. ఎన్నో సంవత్సరాల మట్టి మేము ఎన్నో బాధలు పడుతున్నాము. ఇళ్లలో పాములు వచ్చి, నెర్లు వచ్చి, ఎంతో మంది పాములు కలిసి ఎంతో మంది చనిపోయారు. మా ఇళ్ల గురించి మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. మేము నూజివేడు వెళ్ళాము, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము, బందర్ వెళ్ళాము, గుడివాడ వెళ్ళాము, అయినా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి. మా అర్జీలతో మేము వెళ్ళొచ్చినా కూడా అసలు టీనీలు కూడా లేని పరిస్థితుల్లో మేము వెళ్ళామండి. అయినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా ఇళ్ల గురించి, మా గురించి మమ్మల్ని పట్టించుకోమని మేము అడుగుతున్నామండి. మా అందరినీ ఇళ్ళతో ఎంతో బాధపడడం. తీసుకునేటప్పుడు మీకు ఇల్లు ఇస్తాము, అద్దె ఇస్తాము, అన్నీ ఇస్తామని చెప్పారు. మమ్మల్ని మోసగించారు, మమ్మల్ని మోసపెట్టారండి. మరి మేము మోసపోయాము. మరి మీరన్నా స్పందించమని మేము అడుగుతున్నాం. మీ పాలనలోనే పోయినాయి.